యూదా రాసిన పత్రిక ఆన్లైన్ బైబిల్ స్టడీలో మరొకసారి మనమందరం ఈ రకంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట కూడుకోవడాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. గడిచిన 3 వారాలు మనము ఆన్లైన్ బైబిల్ స్టడీలో యూదా రాసిన పత్రికను ధ్యానిస్తున్నాం. ఈరోజు 4వ పాఠం లెసన్ నెంబర్ 4ని మనము ధ్యానిద్దాం. మీ బైబిల్ని మీరు తెరిచి యూదా రాసిన పత్రిక ది ఎపిసల్ ఆఫ్ జూడ్ చివర ప్రకటన గ్రంథానికన్నా ముందుండేటువంటి పత్రిక, ఒకే అధ్యాయం 25 వచనాలు ఉండే పత్రిక, 5, 6, 7 వచనాలు వర్సెస్ 5, 6, 7 మనం చదువుకుందాం. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమాస్వరూపుడు అయిన తండ్రి, మరొకసారి మీ వాక్యమును మేము ధ్యానించుటకు కూడి ఉండగా మీరు మా యూదా రాసిన పత్రిక ఆన్లైన్ బైబిల్ స్టడీని దీవించండి. మీ యొక్క శక్తి గల వాక్యము, దాంట్లో ఉన్నటువంటి నిత్య సత్యములను మాకు మీ ఆత్మ ద్వారా బోధించి మేమందరము ఆత్మశుద్ధి గలవారముగా, వాక్య విశ్వాసములో స్థిరముగా సమర్పించబడిన వారముగా జీవించుటకు, మత భ్రష్టత్వాన్ని, విశ్వాస భ్రష్టత్వాన్ని పసిగట్టి అలాంటి వారిని వేరు చేసి వారు విమోచింపబడినట్లు ప్రార్థించడానికి అండ్ మేము మీ యొక్క సత్యము కొరకు సమర్పించబడి జీవించడానికి సహాయం చేయండి. మాకొక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము పోరాడినట్లు మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు లెసన్ నెంబర్ 4 4వ పాఠంలో మనము చాలా గంభీరమైనటువంటి మాటలను గురించి క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. అండ్ ఇక్కడ ఈ వచనాలు 5, 6, 7 వచనాలు నేను చదివినప్పుడే మీరు జాగ్రత్తగా నిశితంగా వాటిని గమనించి ఉన్నట్లయితే అవి గంభీరమైనటువంటి వచనాలుగా మనకు కనబడుతున్నాయి, తీవ్రమైనటువంటి వచనాలుగా మనకు కనబడుతున్నాయి. యూదా రాసిన పత్రిక ఒక సీరియస్ ఎపిసల్, గంభీరమైన అండ్ సోబర్ ఎపిసల్, అంటే తీవ్రతరమైనటువంటి పత్రిక. దాంట్లో దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడో అండ్ దేవుడు పాపానికి వ్యతిరేకంగా ఎలాంటి గొప్ప గొప్ప తీర్పులను తీర్చగలడో, ఎలాంటి తీక్షణమైనటువంటి శిక్షను విధించగలడో మన కొరకు రాయబడింది. చాలామంది యూదా రాసిన పత్రికను ఎందుకు పెద్దగా పట్టించుకోరు, ఎందుకు దాన్ని వారు ధ్యానపూర్వకంగా పఠించరు అంటే దాంట్లో కనబడేటువంటి విషయాలు వారికి అంతగా ఇంపైనవిగా సొంపైనవిగా ఉండవు కనుక. మనకు దేవుడి యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం, ఆయన యొక్క గుణలక్షణం ఏంటో అర్థమైనప్పుడు ఆయన ప్రేమస్వరూపుడు, బట్ అట్ ద సేమ్ టైం ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కనికరము గలవాడు, కాఠిన్యతను చూపించేటువంటి వాడు, దయామయుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు. దేవుడు ఎన్నడూ రాజీ పడడు. తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను ఆయన ఎన్నటికీ పనంగా పెట్టడు. ఆ విషయంలో ఆయన చేయాల్సిందల్లా చేస్తూ వచ్చాడు, చేస్తూనే ఉన్నాడు అండ్ చివరిదాకా చేస్తూనే ఉంటాడు. మనము దేవుడి పిల్లలముగా, ప్రజలముగా యథార్థమైనటువంటి విశ్వాసము కలిగి వాక్యాన్ని వాక్యముగా చూచేటువంటి నిజాయితీ గలవారమైతే తప్పకుండా దీన్ని మనం ఎదుర్కొన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాలను బట్టి దేవుణ్ణి సన్నతించకుండా అండ్ మన జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఉండలేం. పాత నిబంధనకి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలను, ఓల్డ్ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్స్ని, వారి మీద దేవుడు ప్రకటించినటువంటి తీర్పులను, వారికి ఇవ్వబడినటువంటి శిక్షలను గురించి హెచ్చరించి వార్నింగ్గా యూదా తన ప్రజలకి, ఆ టైంలో ఆయన రాసినటువంటి వారికి అండ్ తర్వాత వచ్చినటువంటి విశ్వాసులందరికీ ఈ విషయంలో ఏం చేస్తున్నాడంటే వారి విశ్వాసము, వారి యొక్క జీవన విధానము రెండింటిని, బిలీఫ్ అండ్ లైఫ్ స్టైల్ లేకపోతే బిహేవియర్ని రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండింటిని కూడా సరిచేయడానికి, దేవుడు మెచ్చే రీతిలో ఈ రెండింటిని ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 3 ఎగ్జాంపుల్స్ని ఇచ్చాడు, 3 ఉదాహరణలను ఇచ్చాడు. ఒకటి, ఎడారిలో లేక అరణ్యములో దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగము.
రెండవది పరలోకంలో ఉన్నప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేసి పడిపోయినటువంటి దేవుని దూత గణము. మూడవది సొదొమ గొమొర్రా అండ్ ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి పట్టణముల్లో ఉన్నటువంటి అన్యులు విపరీత స్థాయికి వెచ్చలవిడితనానికి తమను తాము అప్పగించుకొని దేవుడి మీద చేసినటువంటి దురాగతం లేకపోతే తిరుగుబాటుతనం. ఈ 3 రకాలైనటువంటి రెబెలియన్ల గురించి ఆయన ఇక్కడ మనకు తెలియజేశాడు. అండ్ ప్రతిసారి దేవుడు ఈ తిరుగుబాటుదారుల మీద తీర్పును ప్రకటించాడు అండ్ కఠినంగా వారిని ఆయన అణిచాడు. ఇది అప్పుడే కాదు, ఇప్పుడు సర్వకాలములలో దేవుడు చేసేటువంటి విషయం అనేది మనం మరవకూడదు. ఒకరినేమో శారీరకంగా చంపేశాడు, మరొకరినేమో సంకెళ్లతో బంధించి చివర మహాదినమున జరగబోయేటువంటి తీర్పు కొరకు భద్రపరిచి పెట్టాడు. ఇంకొకరినేమో అగ్ని చేత దహించి రాబోయేటువంటి తరతరాల వారికి ప్రపంచవ్యాప్తంగా వారిని ఒక దృష్టాంతముగా ఉంచేశాడు. నిత్యనాశనం ఏ రకంగా జరుగుతుందో దానికి సాదృశ్యంగా ఒక భక్తుడు అందుకనే ఈ రకంగా చెప్పాడు, దేవుడు పరిశుద్ధుడు అండ్ దేవుడు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు చేయవాడు, స్ట్రిక్ట్ డెసిషన్స్ చేసేవాడు. పాత నిబంధన కొత్త నిబంధనల్లో రెండింటిలో కూడా ఆయన పరిశుద్ధంగా అండ్ చాలా తీవ్రముగా ప్రవర్తించాడు. అననీయ సపీరాలు అబద్ధమాడినప్పుడు దేవుడు వారిద్దరిని కూడా వెనువెంటనే ఆది సంఘంలో చంపేశాడు. జకర్య ఆయన యాజకుడు అయినప్పటికీ అక్కడ అవిశ్వాసంతో ఉన్నప్పుడు వెంటనే అతడిని నోట మాట పడిపోయేటట్టు చేశాడు, అంటే మూగవానిగా మార్చాడు. మోషే దేవుడి యొక్క ఆజ్ఞను మీరినప్పుడు అవిధేయత చూపినప్పుడు వాగ్దాన భూమిలోనికి అతడు కాలు పెట్టకుండా దేవుడు అతన్ని ఆపు చేశాడు. లోతు భార్య దేవుడి మాట ప్రకారం కాకుండా వెనక్కి తిరిగి చూసినందుకు ఆమెను దారిలోనే ఉప్పు స్తంభంగా మార్చేశాడు. సో ఈ రకంగా మనం చూస్తే దేవుడు ఆనాడు ఈనాడు ఒకే రకంగా హోలీ అండ్ స్ట్రిక్ట్ గాడ్గా మనకు కనబడుతున్నాడు. సో దేవుడితో వ్యవహారం అనేది చాలా జాగరూకతతో మనం చేయాల్సినటువంటి విషయం. అండ్ ఇక్కడ దేవుడు పవిత్రుడు అండ్ ఆయన ప్రతి విధమైనటువంటి పాపమును పరిహరిస్తాడు. పాపానికి పరిష్కారమే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం. అంత వెల చెల్లించినటువంటి దేవుడు, విమోచించుటకు అంతగా ముందుకు సాగినటువంటి దేవుడు, అంటే అంత స్ట్రెచ్ అవుట్ అయినటువంటి దేవుడు అది లేకుండా చేయడానికి కూడా ఎంతో స్ట్రెచ్ అవుట్ అవుతాడు, అంటే ఎంతో ముందుకొచ్చి సర్వనాశనం చేస్తాడు అనేది మనము మరవకూడదు. మెక్సికోలో ఒకప్పుడు, అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయన పేరు కామన్ ఫోర్ట్. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మెక్సికో దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 2వ సంవత్సరంలో ఏం చేశాడు అంటే, ఎవరికి తెలియకుండా తన ప్రెసిడెన్సీకి వ్యతిరేకంగా తనంతట తానే ఒక విరోధ గుంపును, అంటే ఒక రెబెలియన్ గ్రూప్ని ఆయన తయారు చేసి లేపాడు. ఎందుకు చేశాడో మనకి తెలియదు, వివరాలు మన దగ్గర లేవు. కాకపోతే ఆ రకంగా తనకు వ్యతిరేకంగా తాను ఒక విరోధుల గుంపును తయారు చేసుకుని అది తనకు అనుకూలంగా పనిచేస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్టు అది జరగలేదు. కాకపోతే ఏమైందంటే 5 ఏళ్ల తర్వాత ఆయనను ఈ యొక్క గుంపు వారు గద్దె దించారు. ఆ తర్వాత ఆయన అనవసరంగా తన సమయానికన్నా ముందు చనిపోవాల్సి వచ్చింది. ఆ రకంగా స్వయంకృత అపరాధము అని అంటారు చూడండి, సొంత గోయిని వాడు తవ్వుకున్నాడు అని అంటారు. ఆ ప్రకారమే ఈ ప్రజలు లేక ఇక్కడ ఉన్నటువంటి పేర్కొనబడినటువంటి 3 గుంపుల వారు చేసినటువంటి పాపిష్టి తిరుగుబాటుతనము వారి మీదికే ఘోరమైనటువంటి శిక్షను తీసుకుని వచ్చింది. 5వ వచనం నుండి మనం ధ్యానించుకుంటూ పోదాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా అని ఈ యొక్క యూదా పత్రికలో రాశాడు. ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించేటువంటి మరొక ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యమును, తన సత్యమును, తన యొక్క సిద్ధాంతమును తన ప్రజలకు ఒక్కసారి చెప్పి విడిచిపెట్టడు. వారు మర్చిపోయేటువంటి స్వభావం గలవారు, నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావం గలవారు, విడిచిపెట్టేటువంటి స్వభావం గలవారు కనుక ఆయన మరలా దాన్ని వారి జ్ఞాపకానికి తీసుకుని వస్తాడు. బోధకులు, టీచర్స్ వారి విద్యార్థులకు ఒక సబ్జెక్ట్ని రిపీటెడ్గా ఎందుకు నేర్పిస్తారు? మంచి బోధకుల దగ్గరికి మీరు వెళ్ళి అడిగారనుకోండి, ఎందుకండి మీరు ఆ రకంగా రిపిటేషన్ని వాడతారు అని అంటే వారు అంటారు, ఒక పాఠమును, ఒక సత్యమును ఒకరి మైండ్లో మనము చక్కగా బిగించి
ఏర్పాటు చేయాలి అంటే, వారు మర్చిపోకుండా దాన్ని అక్కడ పెట్టేయాలంటే 3 సూత్రాలు ఉన్నాయి. 1 రిపిటీషన్, 2 రిపిటీషన్, 3 రిపిటీషన్. తిరిగి చెప్పడం, లేకపోతే జ్ఞాపకం చేయడం. అఫ్కోర్స్ వేరు రకాలుగా వేరు రీతుల్లో చెప్పిన సత్యాన్ని మరలా చెప్తూ ఉంటారు. ఆ రకంగా దేవుడు కూడా తన ప్రజలకి తన యొక్క సత్యాన్ని బోధిస్తూ వారిని బలపరిచి వారిని నడిపిస్తూ వచ్చాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, అక్కడ అపోస్తులైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి, సంఘ కాపరి అయినటువంటి తిమోతికి చక్కని సేవా విధానాన్ని గురించి చెప్పి రకంగా రాశాడు. 1 తిమోతి 4:6, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. సో ఈ సంగతులను సహోదరులకు వివరించి చెప్పిన ఎడల, ఆ వివరించేటప్పుడు కొంతమందికి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అర్థం కాకపోవచ్చు. కనుక మరలా వివరిస్తూ పోతే వారు అర్థం చేసుకుంటారు, ఆశీర్వదించబడతారు. 2వ పేతురు 3వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి పేతురు కూడా ఇదే విషయాన్ని గురించి ఆయన ఎవరికైతే పత్రిక రాశాడో ఆ ప్రియులతో రాస్తూ చెప్తాడు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. సో ఇవి మీ జ్ఞాపకం చేసి మీ మనస్సును రేపుచున్నాను అని ఆయన చెప్తున్నాడు. రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, సహోదరులారా, నేను ఇతరులైన అన్య జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సో ఏ విషయాలైతే దేవుడి ప్రజలకి తెలుపబడాలో వాటిని తెలుపడం అండ్ వాటి విషయంలో వారిని బలపరచడం, రిపీట్ చేయడం, అది బైబిల్ ప్రకారం దేవుడి సేవకులకు ఉన్నటువంటి ఒక అలవాటు. ఇక్కడ యూదా ఏమని రాస్తున్నాడు, ఏ విషయాలు మీరు ముందటనే ఎరిగి ఉన్నను. అఫ్కోర్స్ ఆయన ఈ పత్రికలో వారికి ఈ రకంగా రాశాడు అన్నది మనకు పెద్దగా కనిపించదు, కానీ ఆయన కన్నా ముందున్నటువంటి సేవకులు అపోస్తల ద్వారా లేకపోతే ఆయన సమయంలోనే మరొక రకంగా మరో రూపంలో వీరికి దేవుడి విషయాలు ఏవైతే తెలుపబడ్డాయో వాటి గురించే ఆయన తిరిగి రీటరేట్ చేస్తున్నాడు, తిరిగి పునరుద్ధరించి చెప్తున్నాడు అనమాట. అవి జ్ఞాపకము చేయగోరుచున్నాను అని అంటాడు. సో దేవుడి విషయాలను మనము తెలుసుకోవడము, వాటిని మన యొక్క హృదయంలో మన జీవితంలో పదిలంగా పెట్టుకోవడము, పెంపారడము అనేది మంచి ఆత్మ సంబంధమైనటువంటి అలవాటు. మరి ఆ రకంగా మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. ఆ పనినే ఇక్కడ ఈయన తన ప్రియులకు చేస్తున్నాడు. సో చేసినప్పుడు ఏం చేశాడు, 3 గత కాలంలో దేవుడు చేసినటువంటి తీర్పులను గురించి, లేకపోతే 3కి వ్యతిరేకంగా ఆర్ 3 గ్రూప్స్కి వ్యతిరేకంగా దేవుడు చేసినటువంటి పనిని గురించి రాశాడు. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. ఇక్కడ యూదా క్రోనలాజికల్గా రాయట్లేదు, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో రాయట్లేదు. అట్లా రాస్తే ఆ 3 ఎగ్జాంపుల్స్, ఆ 3 ఉదాహరణలలో మొదట మనకు ఈ యొక్క దేవుని దూతల గురించి, తర్వాత సొదొమ గొమొర్రా పట్టణముల గురించి, తర్వాత చివరిలో ఇశ్రాయేలీల గురించి రాయాల్సి ఉంటుంది. కానీ ఆయన మొదట ఇశ్రాయేలీల యొక్క అరణ్యపు చరిత్రను గురించి ఎత్తి వారితో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ క్రోనాలజీని ఆయన పాటించట్లేదు. ఏది వారికి అవసరమో దాన్ని ఆ రకంగానే దైవ ప్రేరేపితమై ఆయన చెప్పాడు. సో మొదటి ఎగ్జాంపుల్ ఏంటి, జ్యూస్ యొక్క అన్ఫెయిత్ఫుల్నెస్, లేకపోతే వారి యొక్క అవిశ్వాసం. ఆర్ మీరు నోట్ టేకర్ అయితే పాయింట్ రాసుకుంటుంటే ఫస్ట్ పాయింట్, అన్బిలీవింగ్ జ్యూస్. అన్బిలీవింగ్ జ్యూస్ అంటే అవిశ్వాసులైనటువంటి యూదులు, వారి గురించి, వారి పట్ల దేవుడు చేసినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ యూదా ప్రస్తావించాడు. యూదుల గురించి మనం విన్నప్పుడు నిర్గమాకాండంలో దేవుడు వారిని ఏ రకంగా అద్భుతమైనటువంటి రీతిలో ఐగుప్తు బానిసత్వము కింద వారు నలిగి మగ్గి పోతున్నప్పుడు మొర్రపెట్టినప్పుడు విన్నాడు, మోషేను పంపాడు. వారి మొరలను దేవుడు వింటూ వారిని ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఫరో యొక్క పెత్తనం కింద నుండి, ప్రభుత్వం కింద నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రము నుండి వారిని అవతలికి తీసుకుని వచ్చాడు. అద్భుతమైన రీతిలో వారితో దేవుడు ఉన్నాడు, వారికి కావలసిన ప్రతి విధమైనటువంటి ఏర్పాటు చేశాడు, వారిని నడిపించాడు. తన యొక్క గొప్ప కార్యములను, మహత్కార్యములను, ఆయన ఎంత ఉన్నతుడో, సర్వోన్నతుడో, సార్వభౌముడో ఇవన్నీ కూడా చూపించి నేర్పించి ఆయన వారిని నడిపించాడు.
అయినప్పటికీ బయటకు వచ్చినటువంటి వారిలో నిర్గమాకాండంలో ఐగుప్తు నుండి బయటకు వచ్చినటువంటి యూదుల్లో అందరూ విశ్వాసులు కారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. విధేయత చూపడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు, అవిధేయతలో ఉన్నటువంటి వారు ఉన్నారు. సో ఈ జనాంగం అంతటిని కూడా తీసుకుని వచ్చినప్పుడు వారు చేసినటువంటి ఆ అపనమ్మకమైనటువంటి లేకపోతే వారు దేవుణ్ణి నమ్మకపోవడాన్ని గురించి యూదా ఇక్కడ ప్రస్తావించాడు. సర్వత్రా బైబిల్ పండితులు, బైబిల్ కామెంటేటర్స్ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే యూదా ఇక్కడ సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు, ప్రధానంగా 14 అధ్యాయం, మీరు తర్వాత తప్పకుండా చదువుకోండి, దాని గురించి ప్రస్తావిస్తున్నాడు. నంబర్స్ 14 అక్కడ ఏం జరిగింది? వేగుల వారిని మోషే పంపిస్తాడు. 12 మంది వేగుల వారిని కనానును వారు వేగు చూచి రావాలని పంపిస్తే వారు పోయి వెనక్కి వస్తారు. 10 మంది అవిశ్వాసంతో కూడినటువంటి రిపోర్టుని ఇస్తారు. 2 విశ్వాసంతో కూడినటువంటి రిపోర్ట్ని ఇస్తారు. దేవుడు దేన్నైతే చెప్పాడో దేవుడు దాన్ని చేస్తాడు, మనము ఆ దేశంలోనికి వెళ్తాము, దాన్ని స్వాధీనం చేసుకుంటాం, మనం దీవించబడతాం అని యెహోషువ కాలేబులు పాజిటివ్ రిపోర్ట్ని ఇచ్చారు. మిగతా 10 మంది ఇశ్రాయేలీయుల పెద్దలు, నాయకులు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ దేశం చాలా పెద్దది, అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, వారిని జయించట కష్టము, వగైరా వగైరా వగరు మాటలని చెప్పారు. జనమంతా ఏం చేశారంటే 2 విశ్వాసులు చెప్పినటువంటి దైవికమైనటువంటి సత్యములను నమ్మకుండా ఈ 10 మంది అవిశ్వాసంతో మాట్లాడినటువంటి పాపపు మాటలను, దైవ విరుద్ధమైన దేవుడి యొక్క ఉద్దేశానికి ప్రణాళికకు వ్యతిరేకమైనటువంటి మాటల్ని నమ్మారు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరుల, ఆ రోజు ఈరోజు మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క స్వభావంలో పెద్ద మార్పు లేదు. హ్యూమన్ యాటిట్యూడ్, హ్యూమన్ నేచర్ ఏంటంటే ఎప్పుడు చెడుకే ఫస్ట్ ప్రయారిటీని ఇస్తారు, మంచికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటారు. దేవుడి మాటను నమ్మే కన్నా, బైబిల్ సత్యాన్ని నమ్మే కన్నా, లోకంలో ఎవడో చెప్పినటువంటి మాటను నమ్మడానికి, ఎవడో తెచ్చినటువంటి అబద్ధాన్ని వెంటనే దాన్ని నమ్మేసి తమను తాము దానికి అప్పగించుకోవడానికే మనుషులు ముందుంటారు. ఆ రకంగా ఎంతో నష్టపోతారు. సో మీరు తర్వాత సంఖ్యాకాండం 14 అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ చదువుకోండి, వారు నమ్మకపోవుట చేత దేవుడు వారిని కఠినముగా మిమ్మల్ని అందరినీ ఈ అరణ్యములోనే చంపుతాను, మీ శవములు ఇక్కడే రాలి పడిపోతాయి, మీలో ఒక్కడు అంటే 20 ఏళ్లకు తక్కువగా ఉన్నవారు తప్ప 20 ఏళ్ళు పైబడినటువంటి ఒక్కడు ఆ యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించాడు. 2 వస్తారు, యెహోషువ కాలేబులు. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని ఆయన అక్కడ ఖచ్చితంగా చేశాడు. సో ఈ అవిశ్వాసమును బట్టి, ఈ అన్బిలీఫ్ని బట్టి అనేకులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారిలో అనేకులు ఆ యొక్క పాలు తేనెలు కారేటువంటి వాగ్దాన భూమి కానాన్లోనికి రాలేకపోయారు. సో దాని గురించి ఇక్కడ యూదా రాశాడు. అయితే చాలామంది సేవకులు కొంతమంది ఏమనుకున్నారు, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజల్ని రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను అని చెప్పాడు కనుక ఈ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి బయటికి రావడము, మోషే నడిపించడము, ఇదంతా కూడా ఒక విమోచన, యేసుక్రీస్తులో మనకు దేవుడు చేసినటువంటి విమోచనకు సాదృశ్య రూపంలో ఉంది కనుక కొంతమంది ఏమని చెప్పారంటే, ఓకే, రక్షించబడినటువంటి వారు కూడా చివరి దాకా నమ్మకమైనటువంటి విధేయతతో దేవుడిని వెంబడించకపోతే, అవిశ్వాసంలో పడితే, అవిధేయతలో పడితే వారి రక్షణను కోల్పోతారు, వారు నాశనానికి అప్పగించబడతారు అని అనుకున్నారు. కానీ బైబిల్ ఆ ప్రకారం చెప్తుందా? చెప్పట్లేదు. మిగతా వారు ఏమనుకున్నారు, లేదు, ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తి నిరంతరము రక్షించబడినటువంటి వ్యక్తిగానే నిత్య జీవాన్ని పొందుకుంటాడు, నాశనానికి అప్పగించబడ్డు అనుకునేటువంటి వారు ఈ ప్యాసేజ్లో ఈ మాటలను ఏ రకంగా చెప్పబోయారంటే, ఇది టెంపోరల్, అంటే అశాశ్వతంగా యూదా చెప్పాడు అని. కానీ ఇతర పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం, అండ్ మీరు కూడా బైబిల్ని వ్యక్తిగతంగా జాగ్రత్తగా చదివితే అక్కడున్న 3 ఎగ్జాంపుల్స్ కూడా పర్మనెంట్, అంటే వీళ్ళు నాశనానికి అప్పగించబడ్డారు, ఇక నిత్య నాశనానికే, దేవుని దూతలు నిత్య నాశనానికే, సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణస్తులు నిత్య నాశనానికే, ఇశ్రాయేల్లో నమ్మని వారు నిత్య నాశనానికే అన్నదానికే ఆధారం ఎక్కువ. అండ్ సేమ్ థింగ్ 1 కొరింథీ 10వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేలు చరిత్ర పౌలు రాశాడు అక్కడ, లేకపోతే హెబ్రీ 3-4 అధ్యాయాలు చదివితే అక్కడ దీనికే ఎక్కువ ఆధారం ఉంది. మరి అలాంటప్పుడు రక్షించబడినటువంటి వారు తరువాత కాలంలో పాపంలో పడిన కారణం చేత రక్షణను కోల్పోతారా అనే ప్రశ్న మీకు తలెత్తొచ్చు. చాలామంది అవును కదా అని అనుకోవచ్చు.
కాకపోతే అక్కడ ఆ రకంగా బైబిల్ మనకి చెప్పట్లేదు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత వారు ఎన్నటికీ రక్షణను కోల్పోరు. థామస్ ష్రైనర్ అనేటువంటి ఒక థియోలాజికల్ మరి వెరీ గుడ్ థియోలాజియన్ అండ్ కామెంటేటర్, ఆయన ఏమని రాశాడు, దాని గురించి ఆయన చక్కగా చెప్పాడు. ఇక్కడ మూల విషయం ఏంటంటే నిజమైనటువంటి విశ్వాసులు రక్షణ కోల్పోతారు అన్నది కాదు. ఇక్కడ యూదా యొక్క అభిమతము, ఉద్దేశము ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలకి, క్రైస్తవులకి, క్రీస్తునందున్నటువంటి నిజ విశ్వాసులైనటువంటి క్రైస్తవులకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూడాలి. ఇశ్రాయేలీలకు జరిగింది టైపు, మనకు జరిగేది ఫుల్ఫిల్మెంట్. అంటే ఇది ఒక సాదృశ్యము అండ్ మనలో యథార్థముగా దేవుడు చెప్పింది జరుగుతుంది. సో ఇశ్రాయేలుకు సంఘానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘానికి మధ్యలో ఏదైతే ఎనాలజీ, ఏదైతే ఉదాహరణగా మరి అక్కడ మనం వాడడాన్ని చూస్తున్నామో, ప్రతి విషయంలో దీన్ని ఒక ఉదాహరణగా, యథార్థమైన అంటే లిటరల్ ఎగ్జాంపుల్గా, ఎనాలజీగా మనము తీసుకోకూడదు. ఎందుకు ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలు 2 రకాలుగా దేవుడి చేత పిలువబడింది, బయటికి విడుదల గావించబడింది. ఒకటి దేవుని యొక్క ప్రజలుగా, గాడ్స్ పీపుల్గా ఉండడానికి, ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉండడానికి పిలువబడ్డారు. రెండవది దేవుడి యొక్క దేశముగా, ఎ నేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పొలిటికల్ ఎంటిటీగా, రాజకీయపరమైనటువంటి సామాజిక దేశముగా ఉండడానికి అది పిలువబడింది. సో దేవుడు వారిని ఒక దేశంగా పిలిచాడు అండ్ ఒక జనాంగంగా పిలిచాడు. వారిలో బయటకు వచ్చినటువంటి వారందరూ కూడా హృదయంలో సున్నతి చేయబడినటువంటి వారా కారు. మీరు తర్వాత ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం, 30వ అధ్యాయము 6వ వచనం, ఇర్మియా 4:4 చదువుకోండి. దేవుడు వారితో అంటాడు, మీ హృదయంలో మీరు సున్నతి పొందాలి అని. శారీరకంగా సున్నతి ఉంది, కానీ హృదయంలో వారికి సున్నతి లేదు. సో యూదా ఈ యొక్క ఉదాహరణను వాడినప్పుడు శారీరకంగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకురాబడ్డారు అన్నది చెప్పి, ఆత్మీయంగా మనం బయటికి తీసుకురాబడ్డాం యేసుక్రీస్తు నందు అన్న దాని గురించి చెప్తున్నాడు. కాకపోతే వీరిలో అనేకులు హృదయంలో సున్నతి పొందని వారు, అవిశ్వాసులు ఉన్నారు కనుక వారిని దేవుడు తర్వాత నాశనం చేశాడు. సో ఇక్కడ నిజంగా యేసుక్రీస్తులోనికి వచ్చి రక్షించబడినటువంటి వారు, లేక ఇక్కడ నిజంగా హృదయంలో సున్నతి పొంది దేవుడి కోసమే బ్రతికినటువంటి వారు నాశనం అవ్వరు. ఇద్దరు ఇక్కడ మనకు కనపడుతున్నారు, యెహోషువ, కాలేబులు. ఇక్కడ కూడా అలాగే ఉన్నటువంటి క్రైస్తవులు మనకు కనబడతారు. సో బయటకు వచ్చినటువంటి వారిలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. కనుక అవిశ్వాసులు ఎవరైతే నమ్మకుండా ఉన్నారో వారు నాశనానికి అప్పగించబడ్డారు, విశ్వాసులు లోపలికి పోయారు. అక్కడ స్టోరీ కూడా మనం చూస్తున్నాం. యూదానే మొదట్లో మనకు రాసినట్టు నిజంగా రక్షించబడినటువంటి వారి గురించి ఏం చెప్పాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడ్డారు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డారు. సో యేసుక్రీస్తునందు భద్రం చేయబడినటువంటి వారు అశాశ్వతంగా కొంతకాలం కోసం కాదు, శాశ్వతంగా నిత్యత్వం కోసం భద్రం చేయబడ్డారు. 24, 25 వచనాల్లో కూడా మనం చూస్తే అదే సత్యాన్ని మనం చూస్తాము. ఆయన మనల్ని నిరంతరము నిలువబెట్టుటకే రక్షించాడు. ఆ రకంగానే మన రక్షణలో మనల్ని దేవుడు కొనసాగింప చేస్తాడు. సో ఇది నమ్మని వారు శిక్షించబడ్డారు, నమ్మని వారు నాశనానికి అప్పగించబడ్డారు, నమ్మిన వారికి కాదు అనేది మరొకసారి మనం తెలుసుకుందాం. హెబ్రీ 11:6 ప్రకారం విశ్వాసం లేకుండా ఎవడను దేవుడికి ఇష్టడిగా ఉండలేడు. సో విశ్వాసం లేకపోతే దేవుడి దగ్గర మనకు అనుగ్రహము దొరకదు, దేవుడి యొక్క ఆగ్రహానికి గురవుతాము, తర్వాత తీవ్రమైన శిక్షకు అప్పగించబడతాం. సో ఈ ప్రజలు నిజంగా ఏం చేయాల్సింది, దేవుడి మాటను నమ్మాల్సింది. దేవుడి మహిమను చూశారు, దేవుడి మహత్కార్యములను చూశారు, దాన్ని నమ్మాల్సింది. కానీ వారు ఆ రకంగా నమ్మకుండా, విశ్వాసముతో నడవకుండా, వెలిచూపునకు తమను తాము అప్పగించుకొని, చూసొచ్చిన వేగుల వారు చెప్పినటువంటి వార్తను నమ్ముకొని నాశనానికి అప్పగించుకున్నారు. మొదట వారు దే లాస్ట్ ద ల్యాండ్, వారు భూమిని కోల్పోయారు, దాంట్లో కాలు పెట్టలేకపోయారు. రెండవది దే లాస్ట్ దేర్ లైఫ్, వారి యొక్క జీవాన్ని కోల్పోయారు, కాటికి వెళ్ళిపోయారు. సో ఈ రోజున కూడా చాలామంది చర్చెస్కి వస్తారు, క్రిస్టియన్ చర్చ్లో, క్రిస్టియన్ ఫ్యామిలీలో, సండే స్కూల్లో, యూత్ ఫెలోషిప్లో, విమెన్స్ మీటింగ్లో, మెన్స్ మీటింగ్లో, బైబిల్ స్టడీలో, సర్వదా కాన్ఫరెన్సుల్లో అన్నిట్లో మనకు కనపడతారు. సింగర్లుగా ఉండొచ్చు, లేకపోతే మ్యూజిషియన్లుగా ఉండొచ్చు, లేకపోతే మిషనరీలుగా ఉండొచ్చు, పాస్టర్లుగా ఉండొచ్చు, అండ్ ఇవాంజలిస్టులుగా ఉండొచ్చు. రకరకాల రూపాల్లో వారు క్రైస్తవులుగా కనబడవచ్చు. కానీ వారు నిజంగా దేవుణ్ణి నమ్మకుండా ఉన్నట్లయితే వారు రేపు నాశనానికి అప్పగించబడే ప్రమాదంలో ఉన్నారు. నిజమైన నమ్మకము కలిగి ఆ నమ్మకానికి అనుగుణంగా దేవుడికి లోబడి నిత్యము నడుచుకునే వారే రక్షించబడినటువంటి వారిలో ఎంచబడేటువంటి వారు.
ఒక అమ్మాయి చాలా మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. భక్తురాలైనటువంటి తల్లి ఎంతో అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కళ్ళారా ఆమెకు చూపిస్తూ వచ్చింది. తండ్రి మంచి భక్తుడే, కాకపోతే ఆ పాప మాత్రం తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఆమె తన సొంత విశ్వాసంగా చేసుకోలేదు. తల్లిదండ్రులు ప్రభువుని ప్రేమించి, ప్రభువుని గౌరవించి, ప్రభువుని సేవిస్తూ ఉంటే ఈమె మాత్రం ప్రభువుకి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, పక్కా లోక సంబంధిగా, పక్కా పోరంబోకుగా, పక్కా ఇంకేమంటారు విచ్చలవీడితనానికి అప్పగించుకున్న వ్యక్తిగా బతికేసింది. అలా ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా, సంఘమంతా చెప్పినా వినకుండా బరి తెగించింది అంటారు చూడండి, అలా జీవించింది. సడన్గా ఎవ్వరూ పసిగట్టలేనటువంటి ఒక దారుణమైన రోగం వచ్చి మంచాన పడింది. రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఒకరోజు నా అర్ధరాత్రి గట్టిగా కేక వేసినప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పాపకి చెమటలు పట్టిపోయి ఆమంటుంది, నాకు ఒక పీడకల వచ్చింది, పీడలో ఒక భయంకరమైనటువంటి చీకటి గల ప్రాంతానికి నేను పోతున్నాను. నాకు గంభీరమైన స్వరంతో మాటలు వినపడ్డాయి. ఎహెచ్కేలు 7వ అధ్యాయము 8-9 వచనాలు చదవమని చెప్తోంది ఒక స్వరము. ఏంటమ్మా వెంటనే చదవమ్మా అన్నప్పుడు ఆ తల్లి కూడా ఆ మాటల్ని తీసినప్పుడు ఆ మాటల మీద దృష్టి పడగానే తల్లి వెంటనే ఒకసారి చెల్లించింది. కానీ ఆ పాప పరిస్థితిని చూసి గట్టిగా చదివింది. ఆ మాటలు నేను కూడా మీకోసం చదువుతాను. అవి గంభీరమైనటువంటి మాటలు. ఆ రాత్రి ఆమెకు, ఎవరైతే విశ్వాసంలో లేకుండా అవిధేయతతో బతికిందో ఆ యవనస్తురాలికి దేవుడు వినిపించాడు. ఎహెచ్కేలు 7వ అధ్యాయం 8-9 వచనాలు. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నొందును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఎంత స్పష్టంగా దేవుడు చెప్పాడో చూడండి. ఆ మాటలు ఆ పాప వినగానే గట్టిగా అయ్యో అయ్యో అంటూ కేకలేస్తూ చనిపోయింది. నిత్యత్వంలో కలిసిపోయింది, నిత్య నాశనానికి అప్పగించబడింది. సో నా ప్రియ సహోదరులారా, దేవుడితో వ్యవహారం చాలా గంభీరమైనటువంటి విషయం. సో వారు అంత గొప్ప ధన్యతను కలిగి ఉన్నప్పటికీ దాన్ని వారు చివరిదాకా ఉపయోగించుకోకపోవడం ఎంత దురదృష్టం. రెండో విషయం, అన్రిస్ట్రైన్డ్ ఏంజల్స్. 6వ వచనం, అన్రిస్ట్రైన్డ్ ఏంజల్స్. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఒక్కొక్క మాట మరి చాలా చాలా గంభీరమైనటువంటి మాట. చాలా కాలం ఈ గ్రంథాన్ని, ఈ పత్రికను ఎందుకు మనుషులు చదవకుండా ఉన్నారో మీకు అర్థమవుతూ ఉండాలి. సెకండ్ ఎగ్జాంపుల్ ఎవరిది? ఫాలన్ ఏంజల్స్, పడిపోయినటువంటి దూతలను గురించి 2వ ఉదాహరణ యూదా రాశాడు. గుడ్ ఏంజల్స్ ఉన్నారు, బ్యాడ్ ఏంజల్స్ ఉన్నారు. మంచి దూతలు ఉన్నారు, చెడ్డ దూతలు ఉన్నారు. పవిత్రమైన దూతలు, పాపములో పడిపోయినటువంటి దూతలు. అండ్ ఈ దూతలు పాపము చేశారు. మామూలుగా అనుకుంటాం దేవుడి దూతలు పరిశుద్ధమైనటువంటి దేవుడి సన్నిధిలో ఉంటారు, పరిశుద్ధమైన దేవుడి సేవ చేస్తారు, పరిశుద్ధమైన దేవుడి సందేశాలు దేవుడి పిల్లలకు వారు మోసుకుని వస్తారు. అండ్ దేవుడి పిల్లల సంరక్షణ కొరకు నిరంతరము వారు కాపలాగాస్తారు. ఇవన్నీ కరెక్టే, మంచి దూతలు చేసే పనులు. కానీ చెడ్డ దూతలు కూడా ఉన్నారు. అండ్ ఈ చెడ్డ దూతలు చేసేటువంటి పనుల గురించి కూడా బైబిల్ మనతో మాట్లాడుతోంది. అండ్ ఆ చెడ్డ దూతలు దేవుడి చిత్తానికి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతకు తమను తాము లోపరుచుకొని అప్పగించుకోకుండా దాంట్లో నుండి వారు జరిగిపోయారు, పడిపోయారు, పతనమైపోయారు. జ్యూయిష్ ట్రెడిషన్ ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం ఎక్కువ మంది దీన్ని ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 4 వచనాలలో చూస్తారు. జెనసిస్ 6:1-4. అదేంటో నేను మీకు చదువుతాను. ఆదికాండం 6వ అధ్యాయము మొదటి నుండి 4వ వచనం వరకు మీరు కూడా మీ బైబిల్ తిప్పి చూస్తే మేలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.
సో ఇక్కడ రాయబడింది ఏంటి? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయి పాపం చేశారు. దేవుని కుమారులు అంటే దేవుని యొక్క దూతలు, ఏంజల్స్ ఆఫ్ గాడ్ అని మొదటి నుండి దాన్ని వారు తీసుకున్నారు. అండ్ యూదా పత్రికలో ఆయన రాసినటువంటి మొదటి హానోకు గ్రంథానికి సంబంధించినటువంటి కొంత సమాచారం రాశాడు. తర్వాత మనం దాన్ని చూస్తాం నెక్స్ట్ లెసన్స్లో. అక్కడి నుండి దీన్ని తీసుకున్నారు. సో అక్కడ ఇంకా చాలా విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. దేవుని దూతలు వారి యొక్క స్థానాన్ని విస్మరించి వారు మానవ లోకంలోనికి వచ్చి అధములైనటువంటి మానవులుగా మగవారిగా శరీరములను ధరించి అక్కడ ఉన్నటువంటి అందమైన ఆడ స్త్రీలతో పోయి వారిని పెళ్లి చేసుకుని వారితో సంపర్కం చేసి వారికి సంతానాన్ని కన్నారు. ఆ సంతానము మరి యొక్క ఈ అన్యాచురల్ యూనియన్ ద్వారా, ఈ అసాధారణమైనటువంటి ప్రకృతి వైరుధ్యమైన సంపర్కం ద్వారా ఆజానుబాహులు, నెఫీలీలు అనేటువంటి ఆజానుబాహులు, సూర్యులు వారికి పుట్టారు అనేటువంటి వివరాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. కొంతమంది దీన్ని ఇంకో రకంగా చూశారు. కొంతమంది సేవకులు దీన్ని ఏమన్నారంటే, లేదు మొట్టమొదటిసారి సాతాను దేవుడికి వ్యతిరేకంగా విరోధము పెట్టుకొని ఆయన మీద తిరుగుబాటు చేసి వాడు పడినప్పుడు వాడితో పాటు దూతలు పడ్డారు కదా, వారందరినీ దేవుడు ఈ రకంగా తీర్పు తీర్చి బంధించి భద్రము చేసి పెట్టాడు అని ఆ రకంగా చెప్పబోయారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, తర్వాత హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయము, లూకా 10వ అధ్యాయం 18వ వచనము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగములను గురించి వారు ప్రస్తావిస్తూ ఈ రకంగా చెప్పారు. కానీ యూదా రాసినటువంటి మాటలను బట్టి అండ్ మనకున్నటువంటి మెజారిటీ స్కాలర్షిప్ని బట్టి ఎక్కువ మంది ఇది ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయాన్నే సూచిస్తోంది. యూదా కూడా దాని గురించే ఖచ్చితంగా రాశాడు అని తెలియజేశారు. అండ్ అదే మొదటి నుండి ఉన్నటువంటి ట్రెడిషనల్ ఇంటర్ప్రిటేషన్, మొదటి నుండి మనమందరము నమ్ముకుంటూ వస్తున్నటువంటి విషయం. నా దేవుని కుమారులు అంటే సేతు ద్వారా వచ్చినటువంటి పిల్లలు అన్నారు. ఎందుకంటే కయీను ద్వారా వచ్చినటువంటి వారు పోయారు కనుక సేతు ద్వారా వచ్చినటువంటి వారు దేవుని పిల్లలు, వారు మరి యొక్క పని చేశారు అని అన్నారు. కానీ ఇక్కడ బేన్ ఎలోహిం అనేటువంటి పదాలు, సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు అనేటువంటి అదే పదాలు మరలా మనకు యోబు 1:6లో, 2:1లో, 38:7లో కనబడతాయి. అక్కడ దేవుని దూతల్ని సూచిస్తూ ఈ మాటలు వాడబడ్డాయి. సో ఇక్కడ దేవుడి దూతలు, అక్కడ దేవుడి దూతలు, వీరే దేవుడి కుమారులుగా ఎంచబడ్డారు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం, అది గ్రీక్ సెప్టువజింట్లో, హీబ్రూ భాషలో కాదు, గ్రీక్ భాషలోనికి దాన్ని ఓల్డ్ టెస్టమెంట్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు సెప్టువజింట్లో వాడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు బేన్ ఎలోహిం అనేటువంటి పదాలను, సన్స్ ఆఫ్ గాడ్ని మరి వారు ఏ రకంగా చేశారంటే ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవుని దూతలుగా తర్జుమా చేశారు. కనుక ఈ వివరాలన్నీ కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో చలుపబడినటువంటి వ్యక్తులు దేవుని దూతలు, పడినటువంటి దేవుని దూతలు అన్న విషయాన్నే సూచిస్తోంది. కొంతమంది ఒక అబ్జెక్షన్ని రేజ్ చేశారు, ఏంజల్స్ ఆర్ సెక్స్లెస్, దేవుని దూతలు ఈ లింగమును కలిగినటువంటివి కావు, అవి మేల్ ఫీమేల్ కావు, స్పిరిట్స్ కదా, మరి వారికి ఒక స్త్రీతో సంపర్కం చేసి బిడ్డల్ని కనేటువంటి రిప్రొడక్టివ్ పవర్ ఉందా, వారు ఆ రకంగా కనగలరా అని చెప్పినప్పుడు బైబిల్లో ఎక్కడ కూడా ఏంజల్స్ ఆర్ సెక్స్లెస్ అంటే వారికి ఒక లింగము లేదు అని మనకు స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ కనపడదు. నిజంగా మోస్ట్లీ ఏంజల్స్ గురించి మనం విన్నప్పుడు వారికి ఇవ్వబడినటువంటి పేర్లను బట్టి మ్యాస్కులిన్ అంటే పురుషుల పేర్లతో వారు పిలువబడ్డాన్ని బట్టి మనం చూసినప్పుడు, అండ్ వారి లోకంలోనికి వచ్చినప్పుడు హ్యూమన్ ఫామ్, మానవుని యొక్క రూపాన్ని ధరించి పురుషులుగా వారు కనబడ్డాన్ని బట్టి కూడా వారు ఈ రకంగా చేయగలిగినటువంటి సామర్థ్యమును దేవుడి దగ్గర పొందినటువంటి వారు. కాకపోతే దాన్ని దుర్వినియోగపరచడానికి దేవుడు దాన్ని ఇవ్వలేదు. మనిషికి కూడా ఫ్రీ విల్ని ఇచ్చాడు, దుర్వినియోగపరచడానికి కాదు. కానీ మనిషి దుర్వినియోగపరిచాడు. ఆ రకంగానే ఎవరైనా సరే దేవుడి వాక్యానికి లోబడకపోతే దుర్వినియోగపరుస్తారు. మత్తయి 22వ అధ్యాయం 30వ వచనాన్ని కొంతమంది లేవనెత్తుతారు. వారు ఏమంటారు, అక్కడ యేసు ప్రభువే చెప్పాడు కదా, వారు పెళ్ళిళ్ళు చేసుకోరు, వారు మరి ఈ రకంగా సంసారాలు చేయలేరు అని. అయితే అక్కడ రాయబడింది ఏంటో నేను మీకు జస్ట్ చదువుతాను. మత్తయి 22:30 వచనం, మాథ్యూ 22:30, పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని యేసు ప్రభు చెప్పాడు. సో పునరుత్థానమందు, రెజరక్షన్లో ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు.
ఎందుకంటే వారు పరలోకమందు ఉన్నటువంటి దూతల్లాగా ఉంటారు. దాని అర్థము దూతలు పెళ్లి చేసుకోలేరు, కాపురం చేయలేరు, పిల్లల్ని కనలేరు అని కాదు. దాని అర్థం ఏంటంటే దూతలు, మంచి దూతలు ప్రభు సేవలో ఏ రకంగా సమర్పించుకొని ఉన్నారో ఆ రకంగా పునరుత్థానం తర్వాత మనం ఉంటాం అని యేసు ప్రభు చెప్పడం. సో దానికి దీనికి ఎక్కడ మనకి అంటే ఇది వీరు చేయలేరు అన్నది చెప్పబడలేదు, అది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమంది అంటారు, మరి తర్వాత కూడా దేవుడి దూతలు నరుల కుమార్తెలతో పోయి సెక్షువల్ యూనియన్ ద్వారా ఈ రకమైనటువంటి ఘోర కృత్యాలు చేయకుండా మరి ఎందుకు దాన్ని మనం చూడట్లేదు? బహుశా బైబిల్ పండితుల యొక్క, పురాతనమైనటువంటి భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఒకసారి దేవుడు దీన్ని చూశాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూశారు కదా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని చూసి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు, దాన్ని జల ప్రళయం ద్వారా నాశనం చేశాడు. మరలా ఇది జరగకుండా దేవుడు దాన్ని నిషేధించేశాడు. అప్పటి నుండి ఏంజలిక్ అండ్ హ్యూమన్ యూనియన్స్ అనేవి జరగకుండా మనకి తెలియకుండా ఉన్నాయని అభిప్రాయం. సరే, ఇక్కడ యూదా వారి యొక్క పాపం గురించి రాసినప్పుడు ఏమని రాస్తున్నాడు? తమ ప్రధానత్వమును నిలుపుకొనక, వారికి దేవుడిచ్చినటువంటి అథారిటేటివ్ పొజిషన్ని, వారికి ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని వారు నిలుపుకోలేదు. దాని గురించి కూడా మీరు చదువుకుంటూ పోతే వారిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కొరకు, ఒక ఉన్నతమైనటువంటి పని కొరకు నియమించాడు, అధికారమునిచ్చాడు. కాకపోతే వారు దాంట్లో నుండి పడిపోయారు. క్రైస్తవులు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కృప ద్వారా యేసుక్రీస్తు నందు రక్షించబడినటువంటి వారికి దేవుడు వారు అర్హత పొందనప్పటికీ, వారికి ఏ రకంగా కూడా అర్హత లేకపోయినా కూడా దేవుడు ఆ స్థితినిచ్చాడు. ఆ రకంగానే సంఘములోనికి అబద్ధ బోధకులు, మత భ్రష్టులను మరి దేవుడు రక్షించబడ్డానికి అవకాశం ఇచ్చినా కూడా వారు రక్షించబడకుండా దాంట్లోనికి జొరబడి దాన్ని పాడు చేయడానికే పూనుకున్నారు, కానీ బాగుపడడానికి వారు పూనుకోలేదు అన్నది ఇక్కడ యూదా పత్రికలో రాస్తున్నాడు. సో వారు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థానము నుండి వైదొలిగిపోయారు, దేవుని యొక్క ఈ అపవిత్రమైనటువంటి దూతల్లాగా. దాంతోపాటు తమ నివాస స్థలమును విడిచిన అని కూడా చెప్పాడు. వారు ప్రధానత్వమును నిలుపుకోలేదు, నివాస స్థలమును విడిచిపెట్టేశారు. సో ఈ రకంగా వారు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు కనుక దేవుడు వారిని పట్టి బంధించాడు. దీని గురించే మొదటి హానోకు పత్రికలో, అంటే అది ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్, అది బైబిల్లో లేనటువంటి పత్రిక, దాంట్లో ఇంకా వివరాలు రాయబడున్నాయి. వారు దీన్ని విడిచిపెట్టారు, అంటే వారికి దేవుడిచ్చిన ప్రధానత్వమును నివాస స్థలమును భద్రంగా కాపాడుకోకుండా విడిచిపెట్టారు కనుక దేవుడు వారిని వారి యొక్క కఠినమైన తీర్పు శిక్ష కొరకు భద్రంగా కాపాడుతూ భద్రపరిచేశాడు, సీల్ చేశాడు అన్నటువంటి గ్రీక్ న్యూ టెస్టిమెంట్ మీరు చదివితే చాలా అద్భుతంగా దేవుడు వర్డ్ ప్లేని ఏ రకంగా వాడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో వీరికి మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ డెప్త్. దాని అంతట్లోనికి నేను వెళ్ళను. సో వారిని నిత్య పాశ్యములతో దేవుడు బంధించాడు. ఇటర్నల్ చైన్స్ అంటారు, శాశ్వతమైనటువంటి సంకెళ్లతో దేవుడు వారిని బంధించాడు. కొంతమంది అనొచ్చు, మరి దూతలకు దేహాలు ఉండవు కదా, ఆత్మలు కదా, ఆత్మలను అంటే ఒక స్పిరిట్ని ఒక ఐరన్ చైన్తో ఎట్లా బంధించగలం? అఫ్కోర్స్ మనకున్న లాజిక్కి అది అందుపట్టదు, మనకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్కి అది దొరకదు. కాకపోతే దేవుడికి ఏదైనా చేయడం సాధ్యం. ఆయన వారిని ఏ రకమైనటువంటి చైన్తో బంధించాలో ఆ రకమైనటువంటి చైన్తో బంధించాడు అన్నది మాత్రం సత్యం. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. సో దేవదూతలైనంత మాత్రాన, ఆధిక్యత కలిగినంత మాత్రాన దేవుడు ఒకడు అతిక్రమిస్తే, అవిధేయత చూపితే విడిచిపెడతాడు అని ఎక్కడా చెప్పబడలేదు. దేవుడు నిష్పక్షపాతి, దేవుడు నిజమైన న్యాయాధిపతి. కనుక అప్పుడు ఇప్పుడు నాకున్న ప్రివిలేజ్ని బట్టి నేను ఎస్కేప్ అవ్వచ్చు అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి దేవుడు న్యాయముగానే చేస్తాడు. సో వీరిని ఆయన స్పిరిచువల్ చైన్స్లో, వీరు స్పిరిట్ బీయింగ్స్ అని మనం అనుకుంటే వీరిని స్పిరిచువల్ చైన్స్తో, ఎవర్ లాస్టింగ్ చైన్స్తో ఆయన బంధించి పెట్టాడు. అండ్ వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఎక్స్ట్రా బిబ్లికల్ జివిష్ రైటింగ్స్లో ఈ రకంగా రాయబడింది. ప్రభు చెప్పాడంట, రఫాయల్ అనేటువంటి ప్రధాన దూతకు ఈ రకంగా చెప్పాడు, అజాజెల్ అనేటువంటి ఆ పడిపోయినటువంటి దూతను నీవు పట్టు,
బంధించు, వాడి కాలు చెయ్యి కట్టివేసి వాడిని ఆ యొక్క కటిక చీకట్లోనికి త్రోసివై, ఎందుకంటే వాడు మనుష్యులకు మరి నాకు వ్యతిరేకంగా విరోధ భావాన్ని నేర్పి నా మీదికి వాడిని యుద్ధానికి తిరుగుబాటుదనానికి తీసుకుని వస్తున్నాడు అని చెప్పి అరణ్యములో ఉన్నటువంటి దుదాయల్ అనేటువంటి ఆ ప్రాంతంలో వాడిని నీవు పడవేయి, ఆ బిలములోనికి వాడిని తోసేయి, వాడి మీద కరుకు అండ్ పెద్ద పదునైన బండరాళ్లను వేసేయి, వాడి ముఖము ఎన్నటికీ వెలుగు చూడకుండా దాన్ని కప్పేయి అని చెప్పినట్టు ఈ యొక్క బైబిలేతర గ్రంథంలో రాయబడినట్లు మరి పండితులు మనకు తెలియజేస్తారు. ఇక ఆ యొక్క మహాదినంలో జరగబోయేటువంటి తీర్పు వరకు వారు ఆ రకంగా బంధించబడతారు. ఒక లెక్క ప్రకారం 70 జనరేషన్స్ అయ్యేంత వరకు వారిని ఆ రకంగా బంధించమని మొదటి హానోకు గ్రంథంలో రాయబడి ఉంది. సో కటిక చీకటి గల ప్రాంతంలో వారు బంధించబడి ఉంటారు. వెలుగు దూతలుగా ఉన్నటువంటి వారు వీరెవరు? దూతలు వెలుగుతో ప్రకాశముతో మరి వెలిగిపోయేటువంటి వారు. వారిని తీసుకుపోయి కటిక చీకటి గల ప్రాంతంలో పెట్టడం అంటే చూడండి, వారి వెలుగంతా పోయింది, వారి జీవితం ఎంత దౌర్భాగ్యముగా మారింది. గ్రీక్ మిథాలజీలో మరి ఈ యొక్క డార్క్నెస్, జోఫోస్ అనేటువంటి పదానికి అసలు అక్కడ ఎంత చీకటి అంటే మనము అసలు ఏమీ చూడలేం. అలాంటి ప్రాంతంలో మరి వారి లెక్క ప్రకారం ఇది భూమి కింద ఉంది, యూదుల ప్రకారం ఇది రెండవ ఆకాశం లేకపోతే సెకండ్ హెవెన్, రెండవ పరలోకం, రకరకాలుగా దీని గురించి చెప్తారు. ఖచ్చితంగా డాగ్మాటిక్గా ఇది ఎక్కడ అని మనం చెప్పలేం. కానీ బైబిల్ చెప్తున్నట్టు పాతాళ లోకములో వారిని దేవుడు కటిక చీకటి గల ప్రాంతంలో నిత్య పాశములతో బంధించి పెట్టాడు. దేవుడు దూతల్ని విడిచిపెట్టలేదు. పాపం చేస్తే ఎవరిని విడిచిపెట్టడు. ఐదరు వాడు పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడి శుద్ధుడవ్వాలి, రక్షించబడిన వారి జాబితాలో చేరాలి, లేకపోతే వాడిని దేవుడు విడిచిపెట్టడు. సో ఈరోజు చాలామంది పేటరేగిపోతున్నారు నాకేంటి అని. అలాంటి వారందరికీ ఇది దారుణమైనటువంటి హెచ్చరిక. ఇక ఫైనల్ పాయింట్లోకి వచ్చేద్దాం, మూడో దాంట్లోనికి. అన్యాచురల్ జెంటైల్స్ అంటే అసహజమైన అన్యజనాంగం. 7వ వచనాన్ని మీరు చూసినప్పుడు, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను. ఇప్పుడు 3వ ఎగ్జాంపుల్కి మరలా ఆదికాండంలోనికి వెళ్ళిపోయాడు, 19వ అధ్యాయంలోనికి వెళ్ళిపోయాడు. 3rd ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా, దాని చుట్టుపట్లనున్న పట్టణాలు. దాని చుట్టుపట్ల ఉన్నటువంటి పట్టణాలు ఏంటంటే అద్మా, జెబోయిం అండ్ బేలా లేకపోతే జోఆర్. ఇవి దాని చుట్టుపట్ల ఉన్నటువంటి పట్టణాలు. ఆదికాండం 19వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఈ సొదొమ గొమొర్రా అండ్ చుట్టుపట్ల ఉన్నటువంటి పట్టణాల పాపం ఏంటి? ప్రధానంగా మొదటి నుండి ఇప్పటిదాకా అందరూ ఒప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి సత్యం ఏంటంటే హోమోసెక్షువాలిటీ, పురుష సంయోగము అనే పాపం. ఓల్డ్ టెస్టిమెంట్లో సొదొమ పాపములను గురించి ఇంకా చాలా వివరాలు రాయబడ్డాయి. దానికి అహంకారం అని, దానికి ఆతిథ్యం ఇచ్చే గుణం లేదని అండ్ ఇంకా రాయబడ్డాయి. కాకపోతే ప్రధానంగా ఇక్కడ యూదా పేర్కొంటున్నటువంటి ఒక పాపం ఈ ఏంజల్స్తో లింక్ చేశాడు, దూతలతో లింక్ చేశాడు. కనుక దూతలు ఏ రకంగా అసహజంగా వాటి స్థానాన్ని విడిచి మానవ స్త్రీలతో పోయి పాపం చేశారో, అదే ప్రకారం వీరు పర శరీరానుసారులై వీరికి దేవుడు స్వాభావిక సిద్ధంగా పెట్టినటువంటి సంపర్క సంబంధములను వదిలి వేరే దాంట్లోనికి పోయారు. కనుక దేవుడు వారిని తీర్పు తీర్చాడు. ఆదికాండం 13:13లో మీరు చదువుకోండి. సొదొమ అనేది ఎంత దుష్టమైనటువంటి పట్టణము అండ్ అక్కడ ఎంత దుష్టమైనటువంటి మనుషులు ఉన్నారో మనకు రాయబడి ఉంది. సో ఈ దుష్టమైనటువంటి పట్టణాల్లో దుష్టులు ఉన్నారు కనుక వీళ్ళందరూ అన్యజనాంగం కనుక వీరు దేవుడికి వ్యతిరేకంగా వారి యొక్క శరీర సంబంధమైనటువంటి పాపిష్టి కోరికలు ఏ రకంగా వారిని రెచ్చగొడితే ఆ రకంగా పాపములు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కీర్తన 9వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. మంచి మాట అంటే చాలా గంభీరమైన భయంకరమైనటువంటి మాట. సామ్ 9 and verse 17. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో దేవుడిని గౌరవించలేదు, ఈ లోకంలో దేవుడిని ధ్యానించలేదు, దేవుడి కోసం జీవించలేదు. కనుక దేవుడి లోకానికి రాలేరు, పరలోకానికి రాలేరు, పాతాళానికి పోవాలి.
సో ఇది బైబిల్లో మనకి చెప్పబడుతోంది. ఈ పట్టణాలు పాపభూయిష్టమైన పట్టణాలు. ఈ పట్టణంలో పాపం ఎంతగా పెరిగిపోయిందంటే ఆ పట్టణముల యొక్క మొర దేవుడికి వినపడింది. పాపానికి పరిష్కారం చేయడానికే ఆయన మరలా ఆ పట్టణాలను దర్శించాల్సి వచ్చింది. ఈ పట్టణముల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అమెరికాలో ఒక అనుభవం జ్ఞాపకం వస్తుంది. అమెరికాలో మరి లాస్ వెగాస్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. అది దాని మారు పేరు ఏంటంటే సిన్ సిటీ, పాపపు పట్టణం. సో ఎంతో దూరం నుండి మీరు లాస్ వెగాస్కి వస్తుంటే వే టు హెల్ అనేటువంటి బోర్డులు కూడా కనపడుతుంటాయి. ఎందుకంటే అదిగో అక్కడికి పోతే అక్కడ ఉన్న పాపం నువ్వు చేస్తే నీకు తర్వాత ఉన్నది నరకమే. సో 2010లో అంటే దాదాపు 11 ఏళ్ల క్రితము ఒక అమెరికాలో ఉండేటువంటి ప్రియమైనటువంటి కుటుంబము, నేను అమెరికాలో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి వెళ్తున్నానని తెలిసినప్పుడు వారు నన్ను కాంటాక్ట్ చేసిన ఒక కోరిక, అదొక వింతైన కోరిక. అప్పుడు నవ్వుకున్నాను, ఇప్పుడు నవ్వుకుంటాను. బట్ వాళ్ళు యవన దంపతులు, వారికి ఉన్న బర్డన్ బట్టి, భారమును బట్టి వారు నన్ను ఏం కోరారంటే, బ్రదర్ మీరు మేము మిమ్మల్ని లాస్ వేగాస్కి పంపిస్తాం, ఆ పట్టణం కొరకు మీరు వెళ్ళి ఆ పరిస్థితిని మీరు చూసి ప్రార్థన చేసి అక్కడ మీకు వీలైతే సువార్త చెప్పాలి, లేకపోతే ఆ పట్టణాలను దేవుడు దర్శించినట్లు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మరి నేను ప్రార్థన చేసి సరే అన్నాను. సో వారే నాకు టికెట్ బుక్ చేశారు, హోటల్ బుక్ చేశారు. సో నేను శాన్ ఫ్రాన్సిస్కోలో నా మీటింగ్స్ అయిన తర్వాత నేను లాస్ వేగాస్కి వెళ్ళాను. అక్కడ ఐ థింక్ 4 days ఎన్నో రోజులు ఉన్నాను. సో హోటల్లో ఉన్నాను. బయటికి వెళ్తే కసినోలు, బయటికి వెళ్తే విపరీతమైనటువంటి పాపాలు, బయటికి వెళ్తే విచ్చలవిడితనం అండ్ రొచ్చు అంటారు కదా, అదే కామపు కోరికలతో మనుషులు రొచ్చులో దొల్లుతున్నారు. అలాంటి పరిస్థితి అన్నమాట. సో నేను 4 రోజులు ఉపవాసం చేసి నా యొక్క హోటల్ గదిలోనే జస్ట్ ఒక్కసారి చూసి రావడానికి వెళ్ళొచ్చిన తర్వాత ఉండి ప్రార్థన చేశాను. ఆ తర్వాత నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. మరలా ఎన్నిసార్లు అమెరికాలకు పోయినా కూడా నేను లాస్ వేగాస్కి వెళ్ళలేదు. కాకపోతే లోతు సొదోములో ఉన్నప్పుడు నీతిగల తన మనసుని ఏ రకంగా నొప్పించుకుంటూ దినదినం బాధపడ్డాడు. ఆ 4 రోజులు లాస్ వేగాస్లో ఉన్నప్పుడు నేను కూడా తెగ బాధపడాల్సి వచ్చింది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాల్సి వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కోకి చాలాసార్లు వెళ్ళాను. శాన్ ఫ్రాన్సిస్కో ఇంకొక దుష్టమైన పాపిష్టి పట్టణం. అక్కడే మొట్టమొదటిసారి అమెరికాలో గే అండ్ లెస్బియన్లకు స్వేచ్ఛ లభించింది. హోమోసెక్షువాలిటీకి అది పేరు మోసినటువంటి పట్టణం. సో ఈ పట్టణాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పట్టణాలు కూడా మనకి తప్పకుండా గుర్తుకి రావాలి కదా. సో ఇక్కడ పర శరీరానుసారులై అని ఆయన రాశాడు. డిఫరెంట్ ఫ్లెష్ అని ఉంటుంది. దాని గురించి ఒక ఆలోచన ఏంటంటే, ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారిద్దరిని ఒక్క శరీరముగా మారమన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భార్యాభర్తల గురించి దేవుడు మాట్లాడినప్పుడు వారిద్దరూ ఒకటి అవుట గురించి మాట్లాడాడు. సో భార్యాభర్తలు, హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళిద్దరూ ఒక్క దేహముగా మారుతారు. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. ఆ రకంగా దేవుడి ఏర్పాటు ఉంది. కానీ తన స్పౌజ్ కాని వ్యక్తిని, తన భార్య కాని వ్యక్తిని, తన భర్త కాని వ్యక్తిని, మరొక వ్యక్తిని, ఇంకొక వ్యక్తి ఆ రకంగా కూడుకోవడం, వారితో ఈ యొక్క యూనియన్ని కలిగి ఉండడం, లేక ఈ యొక్క సెక్షువల్ యూనియన్ని కలిగి ఉండడం చేసినప్పుడు అది దేవుడు మెచ్చడు. అది చాలా పెద్ద దుర్మార్గమైనటువంటి పాపం. ఒక పురుషుడు మరొక స్త్రీ, తన భార్య కాని మరొక స్త్రీతో ఆ పాపం చేసిన, ఒక పురుషుడు తన జీవిత భాగస్వామి కాని మరొక పురుషుడితో ఆ పాపం చేసిన, ఈ 2 కూడా పర శరీరములు కనుక అది దేవుడి దృష్టిలో పాపం. దాన్ని డిఫరెంట్ ఫ్లెష్గా ఎంచారు అని కొంతమంది భక్తుల అభిప్రాయము. ఇంకొక భక్తుడు ఏమంటాడంటే, కాదు వీరు ఈ యొక్క సొదొమ మనుషులు ఏం చేశారు, ఆ 2 దేవదూతలు పట్టణంలోనికి రాగానే వారిని బయటికి తీసుకురమ్మని లోతును బలవంతం చేశారు, బెదిరించారు. ఎందుకంటే ఈ మనుషులు ఆ దేవదూతలతో పాపం చేద్దామని, సంపర్కం పెట్టుకుందామని వారిని బయటికి పిలిచారు అని అంటాడు. కానీ అక్కడ మీరు ఆదికాండం 19 చదివితే వారు దేవదూతలని ఇక్కడ ఉన్నటువంటి పాపిష్టి పురుషులకు తెలియదు. వారికి ఉన్న రోగం ఏంటంటే పురుషుడితో పాపం చేయడం. కానీ విని ఎరగని అవాచ్యమైంది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రపంచమంతా దానికోసమే వాదులాటలు, దానికోసమే వాదోపవాదాలు, దానికోసమే కోర్ట్ హౌసే కాదు చర్చ్ హౌస్ని కూడా మరి సర్వనాశనం చేస్తున్నటువంటి వారు పెరిగిపోతున్నారు. బైబిల్ని మార్చేస్తున్న వారు పెరిగిపోతున్నారు. దేవుడి మీద దుమ్మెత్తి పోస్తున్న వారు పెరిగిపోతున్నారు. వారి సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూదా 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. సో దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీరికి వారు దేవదూతలని తెలియదు. సో వారు ఆ రకంగా పోవడానికి అక్కడ ఆలోచించలేదు. పురుష సంయోగం కోసమే ప్రాకులాడారు. అండ్ కొంతమంది అన్నారు, లేదు వారు చేసినటువంటి పాపం ఇంకొక పాపం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ. జనరల్గా సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఎవరెవరితో అంటే వారితో కామపు కోరికలు తీర్చుకోవడానికి పోయేవారు. బహుశా అది కూడా ఉండొచ్చు.
బట్ ఇక్కడ లోతు తన ఇద్దరు కుమార్తెలను వారికి అప్పగించి మీరు ఏమైనా చేసుకోండి, వీరిని ముట్టకూడదని చెప్తే వారు ఇష్టపడలేదు. కనుక హోమోసెక్షువాలిటీయే అక్కడ ఉన్నటువంటి వైలెస్ట్, వికెడ్, డిస్గ్రేస్ఫుల్ సిన్ అనేది అది మనకు కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఈ రోజున అది చాలా చోట్ల రుజువు అయిపోతుంది. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. రాజైన హెన్రీ ది 8th ఆయన పాలనలో, ఆయన ఒక వ్యభిచారి, ఆయన పాలనలో హ్యూ లాటిమర్ అనేటువంటి భక్తుడిని ఆయన బిషప్గా మార్చినప్పుడు ఈ బిషప్లుగా అయినటువంటి వారు రాజుని సందర్శించి రాజుకి వందనాలు చెప్పి రాజుకి ఒక బహుమానం ఇచ్చి రావడం అలవాటు. సో న్యూ ఇయర్ రోజున రాజుగారిని సందర్శించడానికి బిషప్ హ్యూ లాటిమర్ వెళ్ళాడు. ఒక బైబిల్ని తీసుకుని వెళ్ళాడు. రాజుకి సగౌరవంగా ఆయన కృతజ్ఞతలు చెప్పాడు, బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇచ్చినప్పుడు బైబిల్లో రాజుగారు తిప్పి చదువుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒక ఆకు కూడా పెట్టాడు. అది ఎక్కడ పెట్టాడో చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో పెట్టాడు. ఏ మాటలు కనబడేటట్టు పెట్టాడు? వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అనే మాటలు రాజు తెరవగానే కంటబడేటట్టు పెట్టాడు. ఎందుకంటే ఈ రాజు అయినటువంటి హెన్రీ ది 8th ఒక పెద్ద వ్యభిచారి, భార్యను వదిలి ఇంకొక ఆమెను చేసుకోవడానికి బయలుదేరినటువంటి వాడు. కనుక ఈ సేవకుడు ఎంతగా స్పష్టంగా చెప్పాడు. ఆయన మంచి కోరే చెప్పాడు, ఓ రాజా, నువ్వు కనువిప్పు పొంది మారు మనసు పొందితే నీకు మేలు, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? వేశ్య సంగులకు వ్యభిచారులకు తప్పక తీర్పు తీరుస్తాడు. సొదొమ గొమొర్రాల మీదికి ఆయన అగ్ని గంధకములను కురిపించాడు అండ్ వారిని నిత్య నాశనానికి ఒక సాదృశ్యముగా, దృష్టాంతముగా ఉంచాడు. కొంతమంది అంటారు, నరకము ఫర్ ఎవర్ ఉండదు బ్రదర్, నరకము ఫర్ ఎవర్ ఉండదు పాస్టర్, నరకము నిత్యం ఉండదు, దేవుడు ప్రేమ గలవాడు నరకాన్ని నిత్యం ఉంచాడు, కొంతకాలం శిక్షిస్తాడు, దాని తర్వాత అందరూ ఆవురైపోతారు, లేకపోతే ఎనాహిలేషన్ అంటారు, ఆ రకంగా అయిపోతారు, ఉండకుండా పోతారు అంటారు. కానీ అది బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ చెప్తోంది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన యొక్క మాటలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాయి. అండ్ మీరు ప్రకటన 21:8 చదువుకుంటే అక్కడ స్పష్టంగా దేవుడి వాక్యం చెప్తోంది, నరకము నిత్యమైనటువంటిది, దాంట్లో పడవేయబడేవారు నిరంతరము అంతము లేని కాలము కాలుతూనే ఉంటారు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం, అంతము లేని 2వ మరణం. ఆ స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదు. కానీ చాలామంది ఆ స్థితిలోనికి వెళ్ళే పరిస్థితుల్లోనే మనకు కనబడుతున్నారు. ముగింపులో యేసుప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి 25:41, అపవాదికిని వాని దూతలకును ఈ నరకము సృజించబడింది, మనిషి కోసం కాదు, కానీ దేవుడి మాట విని దేవుడికి విధేయత చూపి ఆ నిత్య జీవములో వర్ధిల్లకుండా అపవాది మాట విని, స్వంత శరీరపు పాపిష్టి కోరికల మాట విని, లోకపు పాపిష్టి పోకడలకు ప్రభావితమై దానికి లోబడి దైవ విరుద్ధంగా బతికే ప్రతి ఒక్కడు అదే నరకానికి పోవాల్సి వస్తుంది. సో నా ప్రియ సహోదరులారా, ఈ బైబిల్ స్టడీలో గంభీరమైన మాటలు వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని రక్షకుడైనటువంటి, విమోచకుడైనటువంటి, మీ పాపమును క్షమించి తన రక్తములో కడిగి శుద్ధి చేసి మీ ఆత్మను విమోచించి దేవుని బిడ్డగా మార్చి నిత్య జీవం ఇచ్చి ఆ ఘోరమైనటువంటి నిత్య నాశనం, అగ్ని గంధకాలతో మండే గుండమైన నరకం నుండి రక్షించి యేసును నీవింకా తూలనాడుతూ ఇంకా తృణీకరిస్తూ అంగీకరించకుండా ఉంటే ఇది మంచి సమయం. ఇప్పుడే నీవు మోకాళ్ళ మీద పడి మొరపెట్టుకో, ఆయనకు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడు. ఆ తర్వాత నీవు ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తావో, ఆయన ఎప్పుడు ఈ లోకానికి వస్తాడో నీకు నాకు తెలియదు కనుక నీవు సిద్ధపడిన వ్యక్తిగా ఉంటావు. ఈ తీర్పు అండ్ ఈ యొక్క శిక్షలోనికి రాకుండా భద్రపడతావు. అండ్ ఇక్కడ 3 విషయాలు పర్మనెంట్ అని రాయబడ్డ యూదా పత్రికలో. ఆ 3 విషయాలు ఇటర్నల్, నిత్యమైనవి. ఏంటవి? మొట్టమొదట మీరు చూస్తే 21వ వచనంలో నిత్య జీవార్థమైన ఇటర్నల్ లైఫ్, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, అది నిత్యమైనది. 6వ వచనంలో నిత్య పాశములు, ఇటర్నల్ చైన్స్, అంటే ఆ యొక్క సంఖ్యల నుండి విడుదల ఎప్పటికీ ఉండదు. హ్యాండ్ కఫ్స్ పోలీసు వాళ్ళు వేస్తే కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి తీసేయచ్చు, కానీ ఇటర్నల్ చైన్స్కి ఎండ్లెస్, ఎప్పుడు తీసేటువంటి అవకాశమే రాదు. 3వది ఇటర్నల్ ఫైర్, 7వ వచనంలో నిత్యాగ్ని దండన, ఇటర్నల్ ఫైర్, ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభువే చెప్పాడు. సో ఇది ఇటర్నల్ ఫైర్. చార్ల్స్ స్పర్జన్ భక్తుడు చాలా శ్రేష్టమైనటువంటి మాట నరకం గురించి మాట్లాడినప్పుడు చెప్పాడు. కొంతమంది అగ్ని దేన్నైనా కాలిస్తే కొంతకాలమే కాలుస్తుంది, తర్వాత అది పూర్తిగా ఆహుతైపోయిన తర్వాత అది ఆరిపోతుంది కదా, కాల్చడానికి ఏమి ఉండదు కదా అన్నవారికి ఆయన ఆన్సర్ ఇచ్చి, ఆయన మెసేజ్ టైటిల్ చూడండి ఎంత అద్భుతంగా పెట్టాడో, ఎవర్ లాస్టింగ్
ఆక్సిడైజేషన్, ఎవర్ లాస్టింగ్ ఆక్సిడైజేషన్ అనే మెసేజ్లో ఆయన ఏమంటాడంటే, అవును మీరు అన్నట్టు చాలా పదార్థాలు అగ్నిలో పడి కాలి ఆహుతైపోయినప్పుడు అగ్ని ఆరిపోతుంది. కానీ ఒక పదార్థం ఉంది, అది అగ్నిలో వేసిన తర్వాత కాలుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. ఎన్నటికీ అది ఆహుతవ్వదు, ఎన్నటికీ అగ్ని ఆరదు. ఆ పదార్థాన్నే యాస్బెస్టాస్ అంటారు. సో ఈ యాస్బెస్టాస్ ఎన్నటికీ పూర్తిగా ఆహుతవ్వదు. అది మండుతూ ఉంటుంది, అగ్ని దాన్ని కాలుస్తూ ఉంటుంది. అలాగే ఒక నరుడు ఎన్నటికీ అంతమైపోడు, ఆహుతైపోడు, కాలుతూ ఉంటాడు, అగ్ని కాలుస్తూ ఉంటుంది. ఇది ఒక యథార్థమైన వాస్తవ సత్యం. దాంట్లోనికి ఎవ్వరు వెలుట దేవుని చిత్తం కాదు. అందుకే యేసు అను తన ప్రియ కుమారుణ్ణి, తన రొమ్మున ఆనుకున్నటువంటి ప్రియమైనటువంటి పరిశుద్ధమైన పరిపూర్ణ కుమారుణ్ణి పాపులైనటువంటి మనందరి కోసం దేవుడు అప్పగించాడు. ఎందుకు? మనందరం ఈ యొక్క అగ్నిలో ఆహుతైపోకుండా, నాశనానికి అప్పగించబడి అంతము లేని కాలం కాలుతూ ఉండకుండా మనల్ని రక్షించి ఆయన రొమ్మున ఆయన హక్కున చేర్చుకోవడానికి. సో ఈ బైబిల్ స్టడీలో దేవుడు మీతో మాట్లాడి మిమ్మను గొప్పగా దీవిస్తాడని ఆశిస్తున్నాను. మీరు ఇతరుల రక్షణ కోసం ప్రార్థించేవారిగా, ఇతరులను హెచ్చరించేవారిగా, మీరు మీ కుటుంబాలు ప్రభువులో భద్రపరచబడినటువంటి వారిగా ఉంటారని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ పాదముల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని బట్టి మీకే వందనాలు. దీని ద్వారా మేము నీ వాక్యము, సత్య వాక్యము, నిత్య వాక్యము నేర్చుకుని దానికి అనుగుణంగా జీవించి నిన్ను మహిమపరచున్నట్లు, ఇతరులకు మేలు చేయనట్లు మాకు సహాయం చేయండి. మా జీవితాన్ని గంభీరంగా, తీవ్రంగా తీసుకోవడానికి, మిమ్మల్ని, మీ వాక్యాన్ని గంభీరంగా, తీవ్రంగా తీసుకోవడానికి, నిత్యత్వాన్ని గంభీరంగా, తీవ్రంగా తీసుకోవడానికి సహాయం చేయండి. మాకెన్ని ఆధిక్యతలున్నా, అర్హతలున్నా, అతిక్రమాలు మాలో ఉంటే అవి తప్పకుండా నీ యొక్క ఆగ్రహానికి, తీర్పుకి, శిక్షకి గురి చేస్తాయని మరవకుండా జాగరూకులమై పరిశుద్ధంగా బ్రతుకుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య కనువిప్పు కలిగించే సహవాసం క్రీస్తు సంఘానికి, శిష్యులందరికీ, ఆయన వాక్యానుసారంగా బ్రతుకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక లెసన్తో వచ్చే వారం మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు వాక్యంలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. ఆమెన్. గాడ్ బ్లెస్.